అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు కోవా గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీన్ని మావా లేదా కోయా గులాబ్ జామ్ అని కూడా అంటారు. ఎంతో రుచిగా ఉండే ఈ గులాబ్ జామ్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: పచ్చి కోవా 250 గ్రాములు, మైదా పిండి 3 టేబుల్ స్పూన్లు, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, పిస్తా 5, పంచదార 200 గ్రాములు, బేకింగ్ సోడా చిటికెడు, యాలక్కాయలు 2. యాలక్కాయల్ని దంచుకొని పెట్టుకోవాలి. అలాగే పిస్తాలు కూడా కొద్దిగా నల్లగొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పచ్చి కోవా వేసుకోవాలి. నేను ఇంట్లో తయారు చేసుకున్న కోవాని వాడుతున్నాను. అందులోనే మైదా పిండి వేయాలి. బైండింగ్ కోసం కార్న్ఫ్లోర్ వేయండి. అలాగే చిటికెడు బేకింగ్ సోడా లేదా వంట సోడా వేయండి. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత కొద్దిగా నీళ్లు చల్లుకొని పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత కావాలనుకుంటే మరికొద్దిగా నీళ్లు వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా రావాలి. ఈ మూవీ క్లిప్లో చూపించిన కన్సిస్టెన్సీ రావాలి. అంటే మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఈలోపుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడి చేయాలి. అందులో పంచదార వేసుకోవాలి. మీ స్వీట్నెస్ని బట్టి ఎక్కువ తక్కువ పంచదార వేసుకోవచ్చు. ఎంత పంచదార వేసామో అంతే అమౌంట్లో నీళ్లు వేసుకోవాలి. అందులో చితకట్టుకున్న యాలక్కాయ వేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలి. పంచదార కరిగి పాకం తయారయ్యేంత వరకు మరిగించాలి. దీనికి కరెక్ట్గా కన్సిస్టెన్సీ రావాల్సిన అవసరం ఏమీ లేదు. ఎప్పుడైతే స్పూన్లో నుండి ఈ విధంగా చుక్కలు చుక్కలు పడతాయో అప్పుడు పాకం రెడీ అయిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టుకోండి. మరొక స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడి చేయాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి మరిగించాలి. నూనె మరిగేలోపు కోవా బాల్స్ రెడీ చేసుకుందాము. కొద్దిగా పిండి ముద్ద తీసుకొని చిన్న చిన్న గుండ్రని బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. కొద్దిగా నొక్కుంటూ తయారు చేసుకుంటే ఇవి విడిపోకుండా ఉంటాయి. ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. నూనె కాగిన తర్వాత ఒక బాల్ తీసుకొని నూనెలో వేసి చూడాలి. మిగతా అన్ని కోవా గులాబ్ జాములు కూడా వేసి లో ఫ్లేమ్లో పెట్టి జాగ్రత్తగా నూనెని మాత్రమే అటు ఇటు కదుపుతూ వేపుకోవాలి. ఈ విధంగా చక్కటి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేపి పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని కోవా గులాబ్ జాములు తీసి పక్కన పెట్టుకోండి. ఎక్సెస్ ఆయిల్ అంతా పేపర్ నాప్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈలోపుగా పంచదార పాకం కూడా కాస్త చల్లారుతుంది. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక బౌల్లోకి వేసుకోండి. వేడిగా ఉన్నట్టయితే కాసేపు చల్లారనివ్వాలి. ఎప్పుడైతే పంచదార పాకం గోరువెచ్చగా అయిందో అప్పుడు తయారు చేసి పెట్టుకున్న కోవా గులాబ్ జాములు పాకంలో వేయాలి. 30 నిమిషాల పాటు బాగా నాననివ్వాలి. పాకం గోరువెచ్చగా ఉండడం చాలా ముఖ్యమైన విషయం. అప్పుడే ఈ గులాబ్ జాములు పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. ఈ గులాబ్ జాముల మీద పిస్తాతో గార్నిష్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన కోవా గులాబ్ జాములు రెడీ అయిపోయినాయి. ఈ టేస్టీ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. ధన్యవాదములు. పిస్తా బదులుగా బాదం లేదా కాజుతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. మరిన్ని రెసిపీస్ కోసం attamaTV.com సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.